మేము పేపర్లో రాసాం అంటే అదే చట్టం లేదా అదే శాస్త్రం లేదా అదే నిజం అని నమ్మమంటే ఎట్లాగా? లేదా మేము ఒక ఆరోపణ చేస్తాం దాన్నే బేస్ చేసుకుని మీరు సచ్చినట్టు వినాలి అంటే ఎలాగా? భవిష్యత్తులో ఏమన్నా ఆ విధమైనటువంటి అధికార యంత్రాంగాన్ని ఏమో తయారు చేస్తారని తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డికి వాస్తవంగా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఆస్తులు ఏనాడో పనిచేసుకున్నారు. సజ్జలకి అయితే అటవీ భూముల దగ్గర ఉన్నటువంటి దాంట్లో వాటా ఏం లేదు. ఆయన సిటీలో ఉన్నటువంటి భూముల్ని వాటిని తీసేసుకున్నాడు. అటవీ భూముల్లో కానీ అటవీల దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి భూములు వాళ్ళ సోదరులకు ఉంది. ఎప్పుడూ ఎవరు ఆస్తులు పంచుకున్నారు. కానీ ఇప్పుడు సజ్జల మీద ఉన్న కోపంతో అటవీ భూములకు సంబంధించి ఆక్రమించుకున్నాడని నిరూపించేందుకోసం అని చెప్పేసి ఒక విచారణ చేసి తీరా చూస్తే ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ టీంలో అసలు అది సజ్జల అది మాది అటవీ భూమి కాదని అటవీ శాఖ తేల్చి చెప్పింది. అటవీ అధికారులు ఆ భూమి మాది కాదని తేల్చి చెప్పారు. రెవెన్యూ వాళ్ళు మీదే అంటారు, మాది కాదని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు దాంతో తలబట్టుకో